ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ కాదు ట్రీక్వెల్స్ క్రేజ్ మొదలైంది. మొన్నే బాహుబలి 3ని ప్రకటించాడు ప్రభాస్. పుష్ప 3 పెండింగ్ లో ఉంది. కేజీఎఫ్ 3 రావాల్సి ఉంది. ఇంతలో కాంతార 3ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు రిషబ్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, మంచి ముహూర్తం చూసి మూడో భాగాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. 2022లో కాంతార ప్రపంచం నుంచి మొదటి చిత్రం విడుదలైంది. గత ఏడాది రెండో భాగం విడుదలైంది. కాంతార సిరీస్ నుంచి ఎప్పుడు చిత్రాలు విడుదలైనా పాన్ ఇండియా షేక్ అవుతోంది. కాంతార మార్కెట్ విస్తరిస్తూనే ఉంది. మొదటి భాగం వసూళ్లు 400 కోట్లు దాటితే చాప్టర్ 1 కలెక్షన్స్ ఏకంగా 800 కోట్లు దాటాయి. ఇప్పుడు తెరకెక్కే మూడో భాగంతో 1000 కోట్లు దాటాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రిషబ్. కాంతార 2 తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ లో నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నాడు రిషబ్. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడిగా తన జర్నీ కొనసాగుతుందని, కాంతార 3 స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని, చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత కాంతార చాప్టర్ 2 సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపాడు రిషబ్. జై హనుమాన్ లో భారతీయ పురాణ గాథలను తెరపై ఆవిష్కరించబోతున్నాడు రిషబ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ లో చారిత్రక వీరుడి జీవితాన్ని చూపించనున్నాడు. ఆ తర్వాత కాంతార చాప్టర్ 2తో మరోసారి ప్రేక్షకులను భూతకోళ, తులనాడు సంప్రదాయాలు, జానపద విశ్వాసాల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నాడు. అంటే 3 చిత్రాల్లో 3 వేర్వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ భారతీయత అనే మూల సూత్రాన్ని మాత్రం రిషబ్ వదిలిపెట్టడం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.